ఇక నారాయణ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామని చెప్పాను కదా. ఇది ఈవినింగ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా మార్నింగ్ ఇక్కడ నైట్ నిద్ర అయితే చేసుకొని ఇక మార్నింగ్ అయితే వెళ్ళాలి. ఆ పార్ట్ సెకండ్ పార్ట్ అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, ఇంక ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు గుడి వెనుక భాగంలో ఉండేదన్నమాట ఇట్లాగా పొంగళ్ళు చేసుకోవడానికి. కానీ ఇప్పుడు గుడికి ఇటు కొంచెం ఎదురుగా పక్కనే పెట్టేశారు, ఇలా గ్యాస్ పొయ్యిలు పెట్టి. అవన్నీ అలాగా వీడియోస్ తీసాను. ఇక్కడికి వచ్చేసి టీ తాగుదామనేసి ఇట్లా బయట షాప్కి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఇట్లాగా సాంగ్స్ పెట్టారు, లైటింగ్స్ వేశారు, చాలా బాగా ఉంది ప్రశాంతంగా. ఇక్కడ నైట్ నిద్ర అయితే చేస్తామన్నమాట. ఇంకేదైతే రూమ్ తీసుకున్నాము, రూమ్ దగ్గర ఇవన్నీ బ్యాగ్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకొచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే అందరము రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. చూడండి చిన్నబాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇక్కడ వచ్చేసి హేంష్ బాబు చిన్నబాబుతో అలాగ కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల చూడండి, అప్పటికి ఇప్పటికీ ఇక్కడ కూడా నారాయణ స్వామి దగ్గర కూడా చాలా చేంజ్ అయిపోయిందనమాట, కొంచెం కొంచెం. ఇంక ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము, ఇంకా అయితే ఓపెన్ చేయలేదన్నమాట ఇంకా టెంపుల్. అభిషేకం చేయించుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటున్నారు మార్నింగే వెళ్ళి. నీకైతే హేంష్ బాబు అల్లరి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన పోలేరమ్మ తల్లి ఉంటారు కదా, అక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాము, ఇంకా ఓపెన్ చేయలేదనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య హారిక చిన్నోడితో ఫొటోస్ అయితే అలాగ వీడియో క్లిప్స్ అయితే తీయారు. ఇంకా అలాగా ఇంకా గుడి అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట, బయట క్యూలో అయితే నిలబడి ఉన్నాము. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇవన్నీ హారిక అయితే హాయ్ అయితే చెప్తుంది. లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు, ఎవరో వీడియో తీస్తున్నారని గట్టిగా అన్నారనమాట. అందుకని అయితే వీడియో అయితే ఆపేశాను. ఇంక ఇక్కడికి వచ్చేసి ఈరోజే అనమాట మాకు తెలిసింది రథోత్సవం అంట, సూర్యుడు పుట్టినరోజు అని. ఇక్కడైతే రథం స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారనమాట రథంలో. అలాగా ఊరేగిస్తూ ఉంటే రౌండ్గా ఒక 3 రౌండ్స్ అయితే వేశాను అనమాట ఊరేగించేటప్పుడు ఆ రథాన్ని పట్టుకొని. తెలియకుండా వెళ్ళినా కూడా మంచి రోజే వెళ్ళామనిపించింది. ఫైనల్గా వెళ్ళిన తర్వాత హ్యాపీగా నారాయణ స్వామి దర్శనం అయితే చేసుకున్నానంట ఫ్రీగా, ఏ రిస్క్ అనిపించింది. జరగాలి నా ప్రాణం మీద జరగాలి. దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. పులిహోర తిన్నాము ప్రసాదం. ఇంకా అలాగా కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకైతే వెహికల్లో అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి అయితే వస్తూ ఉంది. ఇదేనమాట సిద్ధయ్య మఠంకి లోపలికి ఇంకా చాలా దూరమే ఉందన్నమాట ఎంట్రన్స్కి. అదిగో సోన్ గారు చూపిస్తుంది చూడు, దండం పెట్టుకో. అది రాయ్
తమ్ముడు మీద పడతావు తమ్ముడు తమ్ముడు అని ఇంక ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయి అన్నదానం అయితే చేస్తున్నారు. అన్నదానం దగ్గరికి వచ్చేసి ఇంకా భోజనం చేస్తున్నాము. ఇక్కడ చూడండి నిత్యం అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు జరుగుతుందంట. ఇక్కడ చూడండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా బాగా ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారు. ఎన్ని ఐటమ్స్ పెట్టారో అన్ని ఐటమ్స్ పెట్టారనమాట. చాలానే పెట్టారు. ఫుడ్ చాలా బాగుంది. ఇంతమందికి అన్నదానం చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ప్లేట్స్ వసతి కానీ అన్ని వాటర్ కూడా అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. చల్లటి వాటర్. ఏ తిని ఇంక అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంక వెహికల్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ వచ్చేసి అన్నదానం దాతలు అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళే ఎప్పటి నుంచో పెడుతూ ఉన్నారనమాట. మీకు ఇలాంటి పుణ్యం దక్కాలి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దక్కాలి అనుకుంటే ఇక్కడైతే సెల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. వాళ్ళకి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ వేసినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుందనమాట. ఆ గుటిక సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇంక ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా పొంగల్ అయితే చేసుకున్నాము. ఇంట్లో పళ్ళెం అంటారు కదా, అలాగా దీపం పెట్టేసుకొని అక్కడికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.